గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత 2025 సంవత్సరం ఆగస్టు నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కుంభరాశికి శని ద్వితీయంలో ఉన్నాడు, ఏలనాశంలో 3వ భాగం. కానీ ఈ శని కూడా బాగా ఇబ్బంది పెట్టేవాడే. బాకీలు తీరుస్తాడని పేరే కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్లు బాకీదారులకు కట్టి తినటానికి తిండి లేక, ప్రశాంతత లేక, బతుకుదామా చచ్చిపోదామా అన్నంత బాధపడే పరిస్థితి ఈ శని వల్ల ఉన్నది. శని, రాహువు, రవి, శుక్రుడు, కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. బుధుడు, గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. 8 గ్రహాల్లో 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. బుధుడు వ్యాపార కారకుడు, గురువు విద్యాకారకుడు, వీళ్ళిద్దరే బాగున్నారు. వ్యాపారస్తులకి వ్యాపారం సాగుతుంది, కానీ శని వల్ల నష్ట కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. గురువు వల్ల విద్యా ఉద్యోగం ఉంటుంది, కానీ అది కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాల్సింది ఏదైనా ఉంది అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం. ఎందుకంటే 6 గ్రహాలకి శాంతి చేయించుకోని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే విపరీతమైన ఖర్చు అవుతుంది. ఇది కాకుండా జన్మలగ్నం, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా మీ జాతకం చూపించుకోవడం. తర్వాత జూలై 24 నుండి మరి ఆగస్టు 23 వరకు కూడా శ్రవణ మాసం ఉంది. ఈ శ్రవణ మాసంలో ఈశ్వరుడికి అభిషేకం. తర్వాత శ్రావణ మాసం 24 నుంచి జూలై 24 నుంచి ఆగస్టు 23 వరకు కూడా వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి దేవిని పూజించడం. ఇది కాక ప్రత్యేకంగా ఆగస్టు 8వ తారీఖు రోజున చతుర్దశి శుక్రవారం, ఆ రోజున అమ్మవారు చెప్పిన శుభదినం. ఆ రోజు తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే భగవంతుడు కష్టాల నుండి బయటపడేస్తాడు. కాబట్టి అమ్మవారిని, ఈశ్వరుని పూజించండి. అమ్మవారు ఇచ్చే ధనం శాశ్వతంగా ఉండేది కాదు. అమ్మవారు చంచలమైంది. ఇవాళ నీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గర ఉంటుంది, మళ్ళీ ఇంకోటి దగ్గరికి పోతుంది. ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుంది. మంచి పేరు తెస్తుంది, కీర్తి తెస్తుంది, ధర్మకార్యాలు చేయిస్తుంది, కుటుంబాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి నెల రోజు కూడా ఈశ్వరుడు అభిషేకం చేయించుకోండి, అమ్మవారి పూజ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. ఆ, కా, మా, వై, ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం. ఇవి చాలా విశేషమైన నెలలు. ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు. కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి. ఏమిటా అంటే ఆషాఢమాసం, మరి తొలి ఏకాదశి, మరి చిట్లు చిగుర్చి బాగా మొక్కలు మొలిచే టైము. తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం, ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు. మరి భాద్రపద మాసం వచ్చేవాళ్ళకల్లా దేవతల కంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు. శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతివాళ్ళు కూడా పితృదేవతలకి మరి
ఆ వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి. కనీసం తర్పణైనా చేయాలి. దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము, దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళగద్దుకుంటాము. ఆ నీళ్లు పిండేటప్పుడు ఒక మాట చెబుతాం, ఏకేచ అస్మత్కులే జాతా అపుత్రా గోత్రిణో మృత తే గృహంతు మయా దత్తం సూత్ర నిష్పీడనోదకం. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము. నా వంశీకులు కానీ, నా గోత్రికులు కానీ, మరి ఎవరైనా కానీ కర్మ చేయక, మరి దహనం చేయక, ఎవరు తగలబెట్టక, ఎవరు సమాధి చేయక కొండల నుంచి పడి చచ్చిపోవటం కానీ, ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ జన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక. ఏకైచ అస్మత్కులే జాతా, నా కులంలో పుట్టిన వాళ్ళు, అపుత్రాహ పిల్లలు లేని వాళ్ళు, గోత్రులో మృత గోత్రీకులు లేని వాళ్ళు, గోత్రులో మృత గృహంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెరుగుతున్నాను. వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం. దేవతా పూజల కంటే పితృదేవులకి తలకి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో కనీసం తిలోదకాలైనా ఇవ్వటం మీరు పితృ రుణం తీర్చుకున్నవాడు అవుతారు. శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు, భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు, ఆశ్వయుజంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు. పాడ్యమి నుంచి మరి దశమి వరకు శరన్నవరాత్రులు, 10 రోజుల నవరాత్రులు, తర్వాత 10 రోజులు నవరాత్రులు. మరి కార్తీక మాసం వచ్చేప్పటిగా ఈశ్వరుడు పూజలు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు. ఆ రోజున దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు. దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము. మంత్రంలో ఏం చెప్పారు, సహస్ర శీర్షం దేవము, 100 తలకాయలు ఉన్నాయి, విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుంది. ఆయన మనం చూడగలవా? చూడలేము. ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు. ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ ఆమె పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పోతాయిట. కాబట్టి కార్తీక మాసం, మరి మార్గశిర మాసం విష్ణుమూర్తి పూజలు, మరి పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు, మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు. ఇక్కడి నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందడానికి చాలా మంచి అవకాశమైన రోజులు. దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు, మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు, మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి. దేశము, మనము అందరం బాగుంటాం. నోరు లేని జీవరాశులు ఉన్నాయి, అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి. స్వస్తి.